గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది కేవలం గణాంకాలలో కాదు, జీవన ప్రమాణం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సాంకేతికతను చేతబట్టి వ్యవసాయాన్ని హృదయంలో పెట్టి మహిళా సాధికారత నుండి యువత శక్తివంతం వరకు ప్రతి పథకంలో ప్రజల భవిష్యత్తు ప్రతిబింబించేలా చక్కటి రామరాజ్యం చేసేటటువంటి నాయకత్వం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్త్రీ శక్తి పథకాన్ని అంగరంగ వైభవంగా మరి ఈ రోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి ఈ శుభదినాన మహిళా ఉన్నాం. మన అందరి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అందించేందుకు రథ సారథిగా విశేషమైనటువంటి సేవలను అందిస్తూ మరి నేడు మహిళామూర్తులందరికీ కూడా ఒక చక్కటి సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. మహిళల అభివృద్ధి, మహిళల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మహిళకు భరోసా, మహిళకు శక్తివంతమైనటువంటి భవిష్యత్తును అని పాటుపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సమస్యలలో ఉండేటటువంటి ప్రజలను చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు వారి యొక్క ఆలోచనల విధానాలన్నీ కూడా రూపం దాల్చే విధంగా మరి ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సందర్భంగా ప్రతి ఒక్కరి కరతాళధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. జయ హో చంద్రన్న. అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ప్రజల సంక్షేమంకై, ప్రజల అభివృద్ధికై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికై పాటుపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటూ